మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏంటి బావా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నందిని, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. మీరు వెంటనే బయలుదేరాలి. ఏంటి, అన్నయ్యకి హార్ట్ అటాకా? అవునమ్మా, నువ్వు వెంటనే పనులన్నీ ఆపేసాయి. బయలుదేరమ్మా. నందిని, ముందు నువ్వు వెళ్ళిపో. కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. నువ్వు వెళ్ళు, నేను అమ్మని తీసుకొని వచ్చేస్తాను. బయలుదేరు నందిని. ఏయ్ నందిని, బయలుదేరమంటే ఏంటలా చూస్తున్నావు? త్వరగా బయలుదేరు. ఏయ్, మీ నాన్నకి గుండె నొప్పి వచ్చిందంటే అలా నవ్వుతావేంటే? నందిని, ఏమైంది నందిని? బావా బావా, నువ్వు సూపర్ బావా. నందిని, ఒక్క నిమిషం. నువ్వు కష్టం బావా, నువ్వు కష్టం. నీకు యాక్టింగ్ చాలా కష్టం, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ చేసావు బావా. నవ్వుతావేంటి? చాలా చిరాగ్గా ఉంది. మరి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని నువ్వు వచ్చి చెప్తే నాకెంత చిరాగ్గా ఉంటుంది? నిజమే రాక్షసి, నీ నాన్నకి గుండెపోటు వచ్చింది. నువ్వు ఫోన్ చేశాడు కావాలంటే. ఏంటి, ఫోన్ చేశాడు కదా? హార్ట్ అటాక్ వచ్చిన మనిషి 2 నిమిషాల క్రిందటే నాతో ఎలా మాట్లాడతాడు బావా? నువ్వు మాట్లాడాకే వచ్చి ఉంటుంది. అంటే అంటే హార్ట్ అటాక్ వచ్చి 2 నిమిషాలైంది. ఆ విషయం నీకు 1 నిమిషంలోనే తెలిసిపోయింది, అంతే కదా? నందిని, హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్. సూపర్ గా ఉన్న మనిషికి హార్ట్ అటాక్. అర్థమైంది, బాగా అర్థమైంది. నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఇక్కడ మీరు పెళ్లి కబుర్లు చెప్పుకోవడానికి నువ్వు చేసే నాటకాలు కదా బావా ఇవి? ఏయ్ నందిని. నందినియే. అయితే వాళ్ళు వస్తున్నారన్నమాట. నువ్వు నా మాట లెక్క చెయ్యలేదన్నమాట. నా ముందు వాళ్ళని రావద్దని చెప్పి పక్కకెళ్ళి రమ్మని చెప్పావా? వాళ్ళొస్తే నేను గొడవ చేస్తానని నన్ను పంపించేయడానికి మా నాన్నకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్తున్నావా, అంతే కదా? ఏయ్ నందిని, అంటే నేనిలా వెళ్ళిపోగానే వాళ్ళు వస్తారన్నమాట. నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందన్నమాట. దాని మీద అంత ప్రేమ ఉందా నీకు? చూస్తాను, రాని. దాని ప్రేమేంతో, దాని మీద నీ ప్రేమేంటో చూస్తాను. వాళ్ళందరి ముందే మీ లెక్క తేలుస్తాను. ఏయ్ నందిని, నీకు పిచ్చి ముదిరినట్టుందే. ఏంటి పిచ్చా? నాకు పిచ్చా? పైగా పిచ్చి ముదిరిపోయిందా? చెప్తా. నందిని, నందిని, మాట్లాడుకో. మాట్లాడద్దు. నందిని, మాట్లాడమంటే పొడిచి చంపేస్తా. బావా, వాళ్ళొస్తే నువ్వు వాళ్ళని తిట్టి పంపించేయాలి. వెంటనే ఇంట్లో నుంచి పొమ్మని వాళ్ళకి చెప్పాలి. నాకు సౌందర్య అంటేనే ఇష్టం లేదు,
ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పాలి. నందిని అంటేనే ఇష్టం, నందిని అంటేనే ప్రాణం, నందినినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. నందిని, వెంటనే అమ్మ వదులు. నోరు మూసుకొని బయటకెళ్ళు. ఏంటి? బయటికెళ్ళాలా? బయటికెళ్ళాలా? నందిని వదులు. ఏంటి బయటికెళ్ళాలా? పొడిచి చంపేస్తా. ఏయ్! ఏయ్, నందిని నందిని ఏయ్! రాక్షసి, నువ్వు అసలు మనిషివేనా? ఎంత చెప్పినా ఎక్కదు. అమ్మ మీద కత్తి పెడతావా? ఇందాక నేను కొట్టాల్సింది. ఏదో క్రేజీగా అలా బిహేవ్ చేసావని నేను ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావా? అమ్మా అమ్మా, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. నేను ఈ రాక్షసిని లోపల కట్టేస్తాను. రే జాగ్రత్త, వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే అస్సలు బాగోదు. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకో. నీ మొహంలో కంగారు కనపడిపోకు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. బాబా 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 ఏయ్! బాబా, నువ్వు సౌందర్యతో సంబంధం మాట్లాడొద్దు. ఏయ్ సౌందర్య అమ్మ బాబులారా, మీరు లోపలికి రాకండి. వస్తే చస్తారు. నేను వదలను. ఏయ్! ఏయ్! అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఏయ్! ఆపు, ఆపు. బాబా వదులు, బాబా బాబా వదులు, బాబా వదులు, బాబా. ఏ సౌందర్య, ఏయ్! బాబా ఆగు. వదులు, బాబా కూర్చో. బాబా వదులు. ఏ సౌందర్య, ఏయ్! బాబా వదులు నన్ను. హ్మ్. బాబా కూర్చో, బాబా కూర్చో. నన్ను వదులు, వదులు బాబా. ఏ సౌందర్య, రావడానికి వీల్లేదు మీరు. రండి రండి అమ్మాయి గారు రండి. మీరు మాత్రమే వస్తారనుకున్నాను. మీ అమ్మాయి గారిని కూడా తీసుకొచ్చారే. బాబా వదులు, బాబా ఏయ్! వదులు నన్ను. మాట్లాడుకో. బాబా వదులు, బాబా బాబా ఏయ్! వదులు. సైలెంట్గా ఉండు. అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి రావడం మామూలే. అదే అబ్బాయి కోసం వస్తే మీకు కాస్త సర్ప్రైజ్ గా ఉంటుందని వచ్చాం. చాలా బాగుంది. రండి మేడం రండి. చూడండి, ఇక మీరు మేడం అని సౌందర్యని అమ్మాయి గారు అని పిలవడం మానేయండి. బాబా వదులు. ఓ ఓ తను మీ ఇంటికి కాబోయే కోడలు. సౌందర్యాన్ని పిలవండి, నన్ను వదినా అని పిలవండి. బాగుంది. కోడలు కోడలే కదా. రండి వదిన గారు రండి. రండి. పదమ్మా. రండి వదిన గారు రండి. రామ్మా రండి, కూర్చోండి సార్. అవును, చరణ్ ఎక్కడా? ఉన్నాడు ఉన్నాడు, లోపలే ఉన్నాడు. ఆహా, ఏయ్, ఉండు, ఉండవే. అదిగో వస్తున్నాడు. బాగుంది బాగుంది. తీసుకోండి. ఇప్పటి వరకు అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తే అమ్మాయి కాఫీ అందించేది. ఇప్పుడు అబ్బాయి ఇంటికి అమ్మాయి వాళ్ళు వస్తే అబ్బాయే కాఫీ ఇస్తున్నాడు. తీసుకోండి. సౌందర్య తీసుకో. చరణ్ కూర్చో. వదిన గారు మీరు కూర్చోండి. రండి. పర్లేదండి. చరణ్ నువ్వు కూర్చోరా.
ఏంటి మీరిద్దరూ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అబే ఏం లేదు మేడం. టెన్షనా? అబ్బే అదేం లేదండి, ఏం లేదు. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని అడగాలని వచ్చాం. చెప్పండి వదిన గారు. నేను నిన్న చరణ్తో మాట్లాడిన విషయం అంతా మీకు చెప్పే ఉంటాడు కదా? చెప్పాడు. మీరేదో ఇల్లరికం అన్నారని. అవును, ఆ విషయమే మీకు చెప్పాలి. సౌందర్య వాళ్ళ అమ్మ జానకి నా సొంత చెల్లెలు. మేమిద్దరం కవలలం. కాని జానకి చూపు లేదు. అందుకే ఇప్పుడు తను రాలేదు. నువ్వే వెళ్ళి మాట్లాడరా అక్క అని నన్ను పంపించింది. చరణ్ అని చెప్పాడు. వీళ్ళ నాన్నగారికి కూడా ఏదో యాక్సిడెంట్ వల్ల ఇంకా నడక పూర్తిగా రాలేదని, ఎక్కువసేపు నిలబడలేరని కూడా చెప్పాడు. అవునండి, నేనే ప్రస్తుతం అన్నీ చూసుకుంటున్నాను. ఇన్ని రోజులు నా చెల్లెలింట్లోనే ఉండి అన్నీ చేస్తూ వచ్చాను. కానీ నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. మా ఇంట్లో కూడా ఏవో సమస్యలున్నాయి. అవన్నీ తీర్చుకోవాలంటే నేనిక్కడుండడం కుదరదు. అందుకే సౌందర్య పెళ్ళయ్యాక నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతే ఆ ఇంటిని, బిజినెస్ని, సౌందర్య అమ్మా నాన్నల్ని అందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత చరణ్ మీదే ఉంది. అవునండి, ఖచ్చితంగా ఇంటి అల్లుడే కదా అన్నీ చూసుకోవాలి. సరిగ్గా చెప్పారు. చరణ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చరణ్ కదే విషయం చెప్పాను. అందుకే ఇల్లరికం రమ్మని అలా అడిగాను. అది కుదరదని మీకు చెప్పాను కదా మేడం. చెప్పావు చరణ్, కానీ నేను రానని చెప్పాక కూడా మీరు వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నేను చెప్పిన దానికి ఒప్పుకుందే వస్తున్నారనుకున్నాను మేడం. నువ్వు చెప్పిందంతా ఓకే చరణ్, కానీ ఇప్పుడు మీ అమ్మగారిని నేను విషయం అడగాలి. చెప్పండి వదిన గారు. మా సౌందర్య కాబోయే భర్తే మా ఇంటి మొత్తం బాధ్యతల్ని దగ్గరుండి చూసుకోవాలి. అది తప్పదు. అలాగే సౌందర్య చరణ్లు ఒకరికొకరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే వాళ్ళిద్దరూ సంతోషంగా బ్రతకలేరు. ఈ పెళ్లి చేయకపోతే పెద్దవాళ్లుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పెళ్లి తప్పకుండా చేసి తీరాలి. అదే టైంలో చరణ్ మిమ్మల్ని వదిలి ఇల్లరికం రాలేను అని చెప్పాడు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. ఇక్కడ మీ ఇంట్లో మీరొక్కరే ఉంటారు. చరణ్కి తన ఇంట్లో తన అమ్మతో కలిసి ఉండాలని కోరిక కాబట్టి మా ఇంటిని చరణ్ పేరు మీద రాసే ఏర్పాటు చేస్తాను. అప్పుడది చరణ్ అత్తారిల్లు కాకుండా తనిల్లులో ఉంటుంది. అప్పుడు మీరు చరణ్ ఇద్దరు మీ సొంతింటికి మారిపోవచ్చు. ఆ ఇంట్లోనే మొత్తం అందరూ కలిసి ఉండొచ్చు. ఏమంటావు చరణ్? మా అమ్మకి ఏది ఇష్టమైతే అదే నాకిష్టం మేడం. ఆహా, ఈ ఆలోచన చాలా బాగుందమ్మా. నేను వెంటనే ఇల్లు చరణ్ పేరు మీద రాయటానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. కంగారు పడకండి మావయ్య, ఆవిడ్ని చెప్పనివ్వండి. వదిన గారు చెప్పండి. మీకు నేను చెప్పింది నచ్చితే మనం పెళ్లి పెట్టేసుకుందాం. నేను పంతులు గారితో మాట్లాడతాను. రేపు 26న చాలా బావుందంట. నేను ముందే ముహూర్తం పెట్టించాను కదా, ఆ ముహూర్తానికే మన పెళ్లి జరుగుద్ది. మీరు ఓకే అనుకుంటే ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం.
ఈరోజు ఇప్పుడే తాంబూలాలు తీసేసుకుందాం. ఏమంటారు? సరే వదిన గారు, అక్కడ మీకెంత అవసరం ఉందో ఈ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం మాకు కూడా అంతే ఉంది. కానీ చరణ్ పేరు మీద ఇల్లు రాయాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక మేమిద్దరం మీ ఇంటికి వస్తాం. నువ్వే ఉంటావు చరణ్. మేడం, అమ్మకు ఓకే కాబట్టి నాకు ఓకే. అమ్మ చెప్పినట్టు ఆ ఇంటిని మాత్రం నా పేరు మీద రాయకండి మేడం, ఇది నా ఒపీనియన్. మీరు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు, అది చాలు నాకు. ఈ సంతోషంలోనే ఇప్పుడే మనం తాంబూలాలు మార్చేసుకుందాం. ఇదే మంచి ముహూర్తం. ఏమంటారు మావయ్య? అలాగే కానివ్వండి అమ్మా. తీసుకోండి. పనులు పని ఉంగరాలు కూడా మార్చుకుంటే బాగుంటుంది కదమ్మా. కానీ రింగులు చేయించలేదు కదా. ఇది మీ నాన్నగారి గుర్తురా, ఆయన కొన్నదే. దీన్ని అమ్మాయికి తొడుగు. అమ్మ సౌందర్య, ఈ ఉంగరం చరణ్కు తొడుగమ్మా. చాలా సంతోషం. సరే, ఇక మేం బయలుదేరుతాం. పంతులు గారికి చెప్పి శుభలేఖ రాయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. సరే వదిన గారు. సౌందర్య, పద వెళ్దాం. పదండి మావయ్య. పదమ్మా. బావా, నీ కళ్ళు నన్ను మాత్రమే చూడాలని ఫిక్స్ అయిపోయాను. కానీ
నువ్వు వేరే దానికోసం ఎదురు చూస్తున్నావు. నేను ఒప్పుకోను. నువ్విలా చేయడానికి నేను ఒప్పుకోను. దారిలో ఎక్కడైనా మంచి ఐస్ క్రీమ్ షాప్ కనబడితే అక్కడ ఆగి మంచి ఐస్ క్రీమ్ తిందాం. అక్కడ నువ్వు తినే ఐస్ క్రీమ్ ఆఖరిదవుతుంది.